ఎందుకంటే నాకు ఓ మనవడుంటే జై అంతే ఉండేవాడు. అందుకే నా మనవడు లాంటి జై మిస్ అయినందుకు, నా కోడల్లాంటి ఓ అమ్మాయి బాధపడుతున్నందుకు లోపల చాలా బాధపడ్డాను. అందుకే జైని ఎలాగైనా వెతికి పట్టుకోవాలనుకున్నాను. పట్టుకున్నాను. జైతో పాటు జైని కిడ్నాప్ చేసిన వాళ్ళను కూడా పట్టుకున్నాను. ఏయ్, ఎవరు నువ్వు? నిన్నెవరు చేయమన్నారు? మీనాక్షి, ఆ కథ మొత్తం నేను చెప్తాను. నీ కొడుకుని కిడ్నాప్ చేసిన వాళ్ళు ఎవరో తెలుసా మీనాక్షి? నీ చుట్టూ ఉన్నవాళ్లే మీనాక్షి. నీకు బాగా దగ్గరగా కావలసిన వాళ్లే మీనాక్షి. నీకు బాగా కావలసిన వాళ్లే నీ కన్నీళ్లకి కారణమయ్యారు మీనాక్షి. ఏయ్, ఎవరు నువ్వు? నీకు మాకు ఏంటి సంబంధం? అసలు నా కొడుకుని ఎందుకు కిడ్నాప్ చేశావు? అమ్మా, ముందు కిడ్నాప్ చేసింది ఈవిడ కాదమ్మా, వేరే రౌడీలు. పాపం నన్ను కాపాడదామని రవి అంకుల్ వస్తే ఆయనను కూడా నాతో పాటు బంధించారు. ఈవిడే రవి అంకుల్ లేని టైం చూసి నన్ను కిడ్నాప్ చేసిందమ్మా. పాపం ఈ సరోజ రవి గారిని ఏం చేసిందో కూడా తెలీదమ్మా. చంపేసింది. ఈ రవియే రవిగా చచ్చిపోయి సరోజగా మారాడు. ఇంకా అర్థం కాలేదా? చూడండి. రవి గారు? అవును మీనాక్షి, మీరు ఎంతో దగ్గరగా ఫీల్ అయ్యే రవి, మీకు బాగా పరిచయం ఉన్న రవి, మీ భర్తకి బాగా కావలసిన రవి, ఈ రవే నీ కొడుకుని కిడ్నాప్ చేశాడు. రవే నీ కొడుకు దగ్గరకొచ్చాడు. రవే సరోజగా మారాడు. ఈ రవి సరోజగా మారడానికి కారణం వాసుదేవ్. నిజం మీనాక్షి, వాసుదేవే ఈ పని చేయించాడు. మళ్ళీ మనింటికే వచ్చింది గాని వాళ్ళింటికి వెళ్ళలేదురా. నిజంగా అలా వెళ్ళాలనుకున్నదే అయితే అట్నుంచి అటే ఇంటికి వెళ్ళి ఆ వాసుదేవ్కి మన గురించి చెప్పుండేది. అలా చెప్పుంటే ఈ పాటికి మన పరిస్థితి ఎలా ఉండేదో ఊహించు. ఆ దేవ్ మనల్ని ఏం చేసేవాడో ఆలోచించు. కాని తను అలాంటిదేమీ చేయలేదు. అంటే తను మనల్ని ఎంత నమ్మిందో అర్థం చేసుకో. మనిషిని అర్థం చేసుకో శక్తి. అంతేగాని ఇలా అర్థం పర్థం లేని కోపాలతో పిచ్చి పిచ్చిగా ప్రవర్తించి నా కోపానికి గురి కావద్దు. అమ్మా అమ్మా వద్దమ్మా, నువ్వు కోపడొద్దమ్మా. నా మీద నీ కోపం వస్తే నేను తట్టుకోలేనమ్మా. నాకు నీ ప్రేమ కావాలమ్మా. సారీ అమ్మా, ఏదో అనుకోకుండా అలా జరిగిపోయిందమ్మా. సారీ అమ్మా, ప్లీజ్ అమ్మా, నువ్వు కోపం తెచ్చుకోవద్దమ్మా. చూడు శక్తి, మళ్ళీ ఇంకోసారి ఇలాంటిదేమైనా చేసావో? లేదమ్మా, ఇంకెప్పుడు చేయనమ్మా. పొరపాటును కూడా చేయనమ్మా. సారీ అమ్మా. ఆనూకి ఇప్పుడు ఎలా ఉంది డాక్టర్?
కండిషన్ క్రిటికల్గానే ఉందమ్మా. ఇన్ని రోజులుగా మనం చేసిన ట్రీట్మెంట్, మీరు తీసుకున్న కేర్ అంతా వేస్ట్ అయిపోయిందమ్మా. పైనుంచి కింద పడడం వల్ల పేషెంట్ కండిషన్ మళ్ళీ మొదటికొచ్చింది. డాక్టర్ మరిప్పుడు ఏం చేయాలి డాక్టర్? పోనీ సిటీలో ఉన్న ఏదైనా పెద్ద హాస్పిటల్లో జాయిన్ చేస్తే? ఎంత పెద్ద డాక్టర్ అయినా ఇంగ్లీష్ మెడిసిన్స్తో ఇంతకన్నా ట్రీట్మెంట్ ఇవ్వలేడమ్మా. మరైతే ఇప్పుడెలా డాక్టర్? అను పరిస్థితి ఇక ఇంతేనా? అనుకి కాళ్ళు రావా? అమ్మా, దీనికి ఒక పరిష్కారం ఉందమ్మా. ఇంగ్లీష్ మెడిసిన్ వల్ల తగ్గని ఎన్నో రోగాలు ఆయుర్వేదం వల్ల తగ్గుతాయమ్మా. అయితే చెప్పండి డాక్టర్, ఆ అనుని ఏ ఆయుర్వేదం డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లాలో చెప్పండి. మామూలు ఆయుర్వేదం డాక్టర్ వల్ల కాదమ్మా. ఆయుర్వేదంలో మూలాలు తెలిసిన మహర్షుల వల్లే అవుతుంది. నాకు తెలిసి అలాంటి వారు ఒకరున్నారు. పేరు సదానంద మహర్షి. ఆయన హిమాలయాల్లో ఉంటారు. హిమాలయాల్లోనే కాదు డాక్టర్, ప్రపంచంలో ఏ మూలకైనా తీసుకెళ్తాను. అక్కర్లేదమ్మా, రేపు కార్తీక పౌర్ణమి. ఇక్కడికి 150 కిలోమీటర్ల దూరంలో మహేశ్వరం అనే ఊరుంది. ఆ ఊరి పక్కనే ఉన్న అడవిలో ఓ పురాతనమైన మహిమగల శివాలయం ఉంది. ఆ శివాలయానికి ప్రతి కార్తీక పౌర్ణమి రోజున ఆయన వస్తారు. ఆ రోజంతా ఆ శివాలయం పరిసరాల్లోనే ఆయన తిరుగుతూ ఉంటారు. ఆయన చేసే మూలికా వైద్యం ఎటువంటి రోగాన్నైనా వెంటనే తగ్గించేస్తుంది. ఆయన చేత్తో వైద్యం చేస్తే పాపకు వెంటనే కాళ్ళొచ్చేస్తాయి. మీరు చెప్తున్నది నిజమా డాక్టర్? మీరు వెంటనే పాపను అక్కడికి తీసుకువెళ్ళండి. ఆయన చేత వైద్యం చేయించండి. వెంటనే కాళ్ళొస్తాయి. సరేనమ్మా, నేను వెళ్తాను. అలాగే డాక్టర్. నానమ్మా, అను, నీ కాళ్ళు వచ్చేస్తాయమ్మా. ఖచ్చితంగా కాళ్ళు వచ్చేస్తాయి. వస్తాయిలే నానమ్మా. సారీ అమ్మా అను. ఎందుకు నానమ్మా? నీకు మళ్ళీ మా వల్ల బాధ కలిగింది కదా, అందుకని మీరు బాబాయ్ని బాధ పెట్టారా? చూడండి, బాబాయ్ ముఖం ఎంత బాధగా ఉందో. పాపం, బాబాయ్ కావాలని ఏం చేయలేదు. ఏదో మాట్లాడుతూ చేయితో అలా అన్నాడంటే అది చైర్కి తగిలి చైర్ కిందకు జారిపోయింది. ఇందులో బాబాయ్ తప్పేం లేదు నానమ్మా. రే చూడరా, చూడు, చిన్న పిల్ల. నువ్వు ఎంత చేసినా తనకు నీ మీద కొంచెమన్నా కోపం ఉండదు. ఇంకా నీ తప్పేమీ లేదని నిన్ను వెనకేసుకొస్తుందిరా. నానమ్మా, బాబాయ్నేమో అనకు. ఏ బాబాయ్కి నన్ను అనే హక్కు లేదా? బాబాయ్ నన్ను తిట్టినా కొట్టినా నాకు ఏ బాధ లేదు నానమ్మా. ఎందుకంటే బాబాయ్ నాకు సొంత బాబాయ్ లాగానే కదా. తను బయటవాడిని అనుకోవట్లేదు కదా. తను నాకు సొంత బాబాయే. అంటే మా నాన్నకి తమ్ముడు అన్నమాట. ఇప్పుడు బాబాయ్ని ఏమనొద్దు, సరేనా? ఏ జన్మ బంధమో, ఇప్పుడిలా మా ఇంట్లో మనిషిలా ఇంతలా బంధం కలిపేసుకున్నా. నువ్వు దూరమైతే నేను ఉండలేనంతలా అనుబంధం పెంచుకున్నావు. నిన్ను అడుగులో ఉంచునా? నీకేదైనా కష్టం వచ్చేలా చేశానా? నీకేది కావాలో తెచ్చిచ్చాను కదా. నిన్ను హ్యాపీగా ఉంచాను కదా. చెప్పు జై, నువ్వేనా మీ అమ్మతో చెప్పు. అన్నీ చేశారు, కానీ మా అమ్మకు దూరం చేశారు. మీరు నన్ను ఇన్ని రోజులు అమ్మకు దూరం చేసి నన్ను బాధ పెట్టారు, అమ్మని ఏడ్పించారు. శక్తి నన్ను కిడ్నాప్ చేశాడన్నది అబద్ధం కదా సీనియర్?